పేదల సొంతింటి కలను నిజం చేసే ఇందిరమ్మ ఇండ్ల పథకంపై సర్కార్ నుంచి కీలక అప్డేట్ వచ్చింది. ఈ పథకం కోసం ఇప్పటికే చాలా మంది అప్లికేషన్లు పెట్టుకోగా తొలి విడతలో 71,000 మందిని ఎంపిక చేశారు. ఇక మిగిలిన అప్లికేషన్లను 3 జాబితాలుగా విభజించి ప్రాధాన్యత క్రమంలో వారిని లబ్ధిదారులుగా గుర్తిస్తున్నారు. అయితే ఏ జాబితాలో ఉన్నవారికి ఇందిరమ్మ ఇళ్ల పథకం వర్తించే అవకాశముంది, ఏ జాబితాలోని వారికి చిట్టచివరి అవకాశం దక్కనున్నది, మీరు అసలు ఏ జాబితాలోకి వస్తారు అన్నది తెలుసుకోవాలంటే మా ఈ వీడియోను పూర్తిగా చూడండి. చూసే ముందు మా జాగో టీవీని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఈ వీడియోకు ఓ లైక్ ఇచ్చి వీడియో లింక్లు షేర్ చేసి ఈ సమాచారం మరింత మందికి చేరేలా చూడండి. ఇలాంటి ప్రభుత్వ పథకాల వివరాలతో పాటు రాజకీయ, సామాజిక, ఆర్థిక రంగ ప్రత్యేక కథనాల కోసం మా జాగో టీవీని ప్రతిరోజూ ఫాలో కండి. తెలంగాణ ప్రభుత్వం పేదల ఇంటి నిర్మాణానికి 5 లక్షల ఆర్థిక సాయం చేయనున్న సంగతి తెలిసిందే. అదే సందర్భంలో ఇందిరమ్మ ఇండ్ల పథకం కింద లబ్ధిదారులకు ఇండ్లు మంజూరు చేయనున్నారు. గత నెల జనవరి 26న పథకం ప్రారంభం అవ్వగా తొలి దశలోని లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ ఇంకా కొనసాగుతోంది. ఇందిరమ్మ ఇళ్ల దరఖాస్తులను పరిశీలించిన అధికారులు వాటిని 3 జాబితాలుగా విభజించారు. ఖాళీ జాగా ఉండి ఇల్లు లేనివారిని L1 జాబితాలో చేర్చారు. అంతేకాకుండా ఖాళీ జాగాతో పాటుగా ఆ జాగాలో గుడిసె మట్టిమిద్దెలు రేకుల ఇండ్లు ఉన్నవారిని కూడా ఈ L1 జాబితాలోనే చేర్చారు. ఇక సొంత స్థలం లేనివారిని L2 జాబితాలో చేర్చారు. వీరంతా ఖాళీ స్థలం గాని ఎలాంటి ఇండ్లు లేనివారు అని అర్థం. సొంత ఇల్లు ఉండి కూడా ఇందిరమ్మ ఇంటి కోసం దరఖాస్తు చేసుకున్న వారిని L3 జాబితాలో చేర్చారు. ఇందిరమ్మ ఇండ్ల కోసం వచ్చిన దరఖాస్తులను ప్రత్యేక యాప్ సర్వే, కుటుంబ సర్వే ఆధారంగా పై 3 భాగాలుగా విభజించారు. దీని ప్రకారం L1 జాబితాలో మొత్తం 21,93,000 దరఖాస్తుదారులు, L2 జాబితాలో 19,96,000 మంది, L3 జాబితాలో 33,87,00,000 దరఖాస్తులను అధికారులు చేర్చారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఇంకా 2,43,000 ఇళ్లను పరిశీలించాల్సి ఉందని అధికారులు తెలిపారు. మొదటి విడతలో రాష్ట్రవ్యాప్తంగా 562 గ్రామాల నుంచి 71,482 మందిని ఇందిరమ్మ లబ్ధిదారులుగా ఇప్పటికే రేవంత్ ప్రభుత్వం ఎంపిక చేసింది. ఈ లబ్ధిదారుల్లోనూ L1 జాబితా నుంచి 59,807 మంది, L2 జాబితా నుంచి 1,09,45 మంది, L3 జాబితా నుంచి 5,732 మందిని, కొత్త దరఖాస్తుల నుంచి మరో 3,998 మందిని ఇందిరమ్మ ఇండ్లకు ఎంపిక చేశారు. తొలి విడతలో సొంతంగా ఖాళీ జాగా ఉన్నవారికే ఇండ్లను అందిస్తామని ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. ఈ నిబంధన మేరకు L1 జాబితా నుంచి అత్యధికంగా 59,807 మందిని లబ్ధిదారులుగా ఎంపిక చేసింది. L2 జాబితా, L3 జాబితాలతో పాటుగా కొత్తగా వచ్చిన అప్లికేషన్ల నుంచి మరో 11,675 మందిని ఎంపిక చేశారు. తర్వాత విడతల్లోనూ L1, L2లోని మిగిలిన వారికే ఇందిరమ్మ ఇండ్ల మంజూరులో ఎక్కువ ప్రాధాన్యం ఉంటుందని అధికారులు చెబుతున్నారు. L3 జాబితాలోని 33,87,00,000 మంది లబ్ధిదారుల్లో మెజార్టీ శాతం ఇందిరమ్మ ఇండ్లకు అనర్హులుగా తేలినట్లు సమాచారం. మరి ఇంతటి విలువైన సమాచారం అందించిన మా జాగో టీవీని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోకు ఓ లైక్ ఇచ్చి వీడియో లింక్లు ఇతరులకు షేర్ చేయండి.